వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్లత వ్లాగ్స్. సో ఇవాళ అందరి ఇళ్లలో హడావుడిగా ఉండుంటుంది. ఇవాళ అమావాస్య కాబట్టి రేపటి నుండి నవరాత్రి స్టార్ట్ అవుతుంది కదా. సో మేము కూడా అమ్మవారిని కూర్చోబెడతాము 9 డేస్. సో అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఈ ప్లేస్ ఖాళీ చేయాలి. అదే స్టార్ట్ చేసాము క్లీనింగ్. ఇక్కడ ఈ ప్లేస్లో అమ్మవారిని కూర్చోబెడతాం కాబట్టి అక్కడ డెకరేట్ చేసేది ఉంది. సో ఆ ఐటమ్స్ మొత్తం తీసి పక్కన పెడుతున్నాను. ఇవి దసరాకి దీపావళికి డెకరేషన్ కని యూస్ చేస్తాము. అవన్నీ ప్యాక్ చేసి పైన పెడతాను. అవసరానికి తీసి సపరేట్ చేస్తున్నాను అన్నీ. అందులో ఏవి యూజ్ అవుతాయి ఏవి యూజ్ కావని చెక్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ డెకరేషన్ది నేను రేపు అప్లోడ్ చేస్తానండి. రేపు వచ్చిద్ది అవి. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత బిజీగా ఉన్నారో. వాళ్ళకు కూడా ఏదో ఒక పని ఇవ్వాలి. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తా అని కూర్చుంటారు. అందుకే వాళ్ళకి ఫిట్ చేయమని ఇచ్చాను. ఈ ఉయ్యాల ఫిట్ చేయడానికి వాళ్ళిద్దరు కింద మీద పడుతున్నారు. వాళ్ళకి ఏదో ఒక పని అనేది ఇస్తే మనల్ని డిస్టర్బ్ చేయరు. కాబట్టి ఈ పనిలో పెట్టేశా. సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది ఆఫ్టర్నూను. సో చాలా లేట్ అయిపోయింది. తొందరగా కుకింగ్ అనేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ. ఇవాళైతే చింతపండు పచ్చిపులుసు అంటారు కదా, అది కొద్దిగా చింతపండు నానేసుకొని దాని రసం తీసుకోవాలి. ఫస్ట్ అయితే కొద్దిగా చిక్కగా తీసుకుంటాను నేను. అందులో ఒక్క ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు,
వేసుకొని కొద్దిగా అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ అనేవి నలుగుతాయి. మంచిగా కలిపేయాలి అందులో. నేను చూపిస్తున్నాను చూడండి, అలా గట్టిగా కలుపుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోండి, మీకు ఎంత కావాలనేది వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. మీరు ఎంత గట్టిగా కలుపుతారో అంత పచ్చిమిరపకాయలది కారం అనేది ఆ వాటర్లో దిగుతుంది. చూడండి, ఇక్కడ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. సో దీనికి తడక ఎలా ఇవ్వాలనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కర్రీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ కీమా మెంతం కూర. సో అందులో టమాటోస్ కూడా వేస్తాను, ఒక సోయా కూడా వేసాను. అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కేదాకా, నాకు ఇక్కడ టైం అయిపోతుంది, అప్పటికే 1 o'clock అయిపోయింది. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చేసే కీమా అండి మటన్ కీమా అండి. సో అది 1 kg ఉంది. సో ఆ 1 kgకి 2 ఆనియన్స్ సరిపోతుంది. సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతుంది చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి. బ్రౌనిష్ అయిన తర్వాత మనం అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు వేసి ఇక్కడ చూడండి ఆనియన్స్ ఎలా బ్రౌన్ అయ్యాయో, ఇలా బ్రౌన్ అవ్వాలి. సో బ్రౌన్ అయిన తర్వాత నేను ఇక్కడ కీమా వేసుకుంటున్నాను. చూడండి, మటన్ కీమా. ఇది బోన్లెస్ అండి. సో ఒక 2 బోన్స్ ఏమో వేసినట్టున్నాడు. సో ఆయిల్లో కొద్దిసేపు అలా కలుపుకొని ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయాలండి. నేను ఎందుకంటే కుక్కర్లో వండనండి, ఇది ప్యాన్లోనే వండుతాను. నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని లిడ్ పెడతాం కదా గ్లాస్ది, దాంతోనే మంచి కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలిపి లిడ్ పెట్టుకోండి. ఒక 10 to 15 minutes అలా వదిలేయండి. వదిలేస్తే వాటర్ అనేది బాగా వచ్చింది. తర్వాత ఆటోమేటిక్గా ఆ వాటర్లోనే మంచిగా బాయిల్ అయిపోయిద్దండి కీమా అనేది. సో మనం కుక్కర్లో ఎలా బాయిల్ చేస్తాం అలా బాయిల్ అయిపోయిద్ది ఆ వాటర్తోనే. సో ఇప్పుడు చూడండి వాటర్ ఎలా డ్రై అయిపోయిందో. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిసేపు కలిపి లిడ్ వేసేయండి. ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అది కూడా డ్రై అయిపోతుంది. కమింగ్ వీడియోస్లో కీమా కోఫ్తా ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తానండి. అది కూడా ఒకరోజు పెడతాను, అది ఇప్పుడనేది తెలియదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ కీమా మెంతం కూర. ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు అందులో నేను టమాటోస్ వేస్తున్నాను. 4 టమాటోస్ తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా టమాటాలు అందులో మంచిగా బాయిల్ అవ్వాలండి. టమాటోస్ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా గ్రేవీ లాగా కనబడుతుంది. సో ఇప్పుడు కలుపుతున్నాను కదా. హాయ్, అందరి ఇంట్లో ఇవాళ హడావుడిగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అమావాస్య కాబట్టి ఇక రేపటి నుండి అమ్మవారు కూర్చుంటారంటే మేము 9 days నాన్ వెజ్ తినము. సో ఇవాళ మళ్ళీ నేను కీమా రెసిపీ చేస్తున్నాను. కీమా, టమాటా అండ్ చిన్న మెంతం అంటారు కదా, చిన్న మెంతం వేసి. సో అదే రెసిపీ ఇంకా కంప్లీట్ చేసి మీకు వీడియో పోస్ట్ చేయాలి. సో ఇంకా కొద్దిగా టమాటాలు ఉడకాలి. టమాటాలు కూడా కొద్దిగా కుక్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ ఏంటి ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను.
ఇక్కడ చూడండి మా పిల్లలు కిచెన్లోకి హాల్లోకి కిచెన్లోకి హాల్లోకి ఆకలిస్తుంది. అక్కడికి 1:30 అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ 2½ స్పూన్స్ కారం వేస్తున్నా అండి. మనం ఎప్పుడు కారము కర్రీ లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్లో మనం కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు కారం వేసేసి ఇప్పుడు అందులో నేను చిన్న మెంతంను సోయా అండి. ఇవాళ సోయా ఎక్కువ దొరకలేదు నాకు. ఇప్పుడు కీమాలో సోయా మేతి ఎక్కువ వేయాలండి. చిన్న మెంతం ఎంత వేస్తే అంత ఫ్లేవర్ చేదు అని అనుకుంటాం కదా, చేదు రాదండి. ఇది టేస్ట్ బాగుంటుంది. కీమాకి కాంబినేషన్ చిన్న మెంతం సోయా. సో ఇప్పుడు చూడండి ఇది బాగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఇది వేసి కలిపితే అందులో వాటర్ ఉంటుంది కదండి, అది వాటర్ అనేది మనకి ఇప్పుడు డ్రై పొడి పొడిగా అయిపోయింది కీమా. అదంతా కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఎలా తయారైద్దో. ఆయిల్ అనేది బయటకు వచ్చి కొద్దిగా గ్రేవీ లాగా ఉంటుంది. అందుకే నేను పచ్చిపులుసు చేశాను. పక్కన రసమైనా పప్పు అయినా పచ్చిపులుసు అయినా పెట్టుకోవాలి. ఇంకో పక్కన ప్యాన్ పెట్టేసా. ఇక వాళ్ళు ఆగేటట్లేదు. సో ఇది పచ్చిపులుసు తడక ఇవ్వడానికి అందులో ఎల్లిపాయలు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి పచ్చిపులుసు పోపు పెట్టుకోవడం. పచ్చిపులుసు ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అండి. మా ఇంట్లో మేము ఎక్కువ తింటాము. తొందరగా అయిపోయింది. సమ్మర్లో అయితే ఇంకా మంచిది. సో ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా, కొద్దిగా చిటపట్లాడుతుంది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పోపు వేసేసుకోవడమే. ఇక పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టు. పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకో పక్కన కీమా కూడా రెడీ అయిపోతుంది. లాస్ట్ ఫినిషింగ్ చూడండి, దగ్గరికి వచ్చేసింది కదా. ఇదిగోండి, నాకు ఎందుకో కొద్దిగా ఎక్కువే డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. నేనైతే ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాను, కొద్దిగా డ్రై అనిపిస్తుంది. సో లాస్ట్లో చూసుకోండి, ఎక్కువ డ్రై అయితే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకోండి. సో కొద్ది గ్రేవీ లాగా ఉంటుంది. లేదు చపాతీకి అయితే ఇంత అయితే చాలు. కొద్దిగా రైస్లో కలుపుకునేటట్టయితే ఇంకొద్దిగా వాటర్ వేసి మూత పెడితే గ్రేవీ లాగా వచ్చింది. సో నాకైతే కొద్దిగా డ్రై అనిపించింది, వాటర్ వేస్తున్నా, కొద్దిగా వేస్తున్నా అండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, లిడ్ పెట్టిన 2 మినిట్స్ తర్వాత ఎలా గ్రేవీ లాగా వచ్చిందో. అదిగోండి, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఈ కర్రీని మనము రైస్తో తినచ్చు, లేకపోతే పప్పు రసం ఉన్నా లేకపోతే పచ్చి పులుసు ఉన్న పక్కన తినేయచ్చు. సో ఇవాళ మా లంచ్ పచ్చి పులుసు, కీమా, మెంతం కూర.